ఏపీలో ప్రజల సమగ్ర సమాచారాన్ని సేకరించే స్మార్ట్ పల్స్ సర్వే మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. మొదట సీఎం చంద్రబాబు వివరాలు నమోదు చేస్తారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సర్వేను ప్రారంభిస్తారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా తమ వివరాలను అందించనున్నారు. ఈ నెలాఖరు వరకు సర్వే కొనసాగుతోంది. సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేయాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం స్మార్ట్ పల్స్ సర్వే చేపట్టింది. పౌరుల సమగ్ర సమాచారంతో పాటు సంక్షేమ పథకాల అమలు, సామాజిక, ఆర్థిక స్థితిగతుల కోసం ఈ సర్వేను వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం 83 అంశాలపై ఎన్యూమరేటర్లు సమాచారం సేకరిస్తారు. వ్యక్తి పేరు, ఆధార్, రేషన్ కార్డు, సెల్ ఫోన్, బ్యాంకు ఖాతా నంబర్లు ముందుగా తీసుకుంటారు. సాధారణ సమాచారం కింద కులం, ఉపకులం, మతం, పుట్టిన తేదీ, సంతానం వంటి వివరాలు నమోదు చేస్తారు. ఆ తర్వాత విద్యా అర్హతలు, ప్రభుత్వం నుంచి పొందిన ప్రయోజనాలు, ఉద్యోగం, ఉపాధి వంటి అంశాలను సేకరిస్తారు. ఇళ్లు, భూముల వివరాలను నమోదు చేస్తారు. వాటిని ఫోటోలు తీసి జీపీఎస్కు అనుసంధానం చేస్తారు. ఇళ్లు, భూముల విలువలను కూడా రికార్డ్ చేస్తారు. సర్వేను పక్కాగా నిర్వహించేందుకు పలువురు సీనియర్ ఐఏఎస్లను జిల్లాలకు నోడల్ అధికారులుగా నియమించారు. సర్వేలో పౌరుల ఆధార్ నంబర్ను అప్లికేషన్లో ఎంటర్ చేయగానే ఆ వ్యక్తికి సంబంధించి ప్రభుత్వం వద్ద ఉన్న డేటా ప్రత్యక్షమవుతుంది. ఆ సమాచారాన్ని ఎన్యూమరేటర్ ఇంటి యజమాని ముందు లేదా కుటుంబ సభ్యుల సమక్షంలో చదివి వినిపిస్తారు. సమాచారంలో లోపాలుంటే సవరించేందుకు అప్లికేషన్లో వెసులుబాటు కల్పించారు. పౌరుల బయోమెట్రిక్, ఐరిస్ వివరాలను అనుసంధానించి సరిపోల్చిన తర్వాతే అప్డేట్ చేస్తారు. స్మార్ట్ పల్స్ సర్వేని పూర్తిగా ఆన్లైన్లోనే చేపడతారు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేసే స్మార్ట్ పల్స్ సర్వే 2016 అనే అప్లికేషన్ను తయారు చేశారు. ఆండ్రాయిడ్ ట్యాబుల్లో ఈ అప్లికేషన్ను పొందుపరిచారు. ఏమాత్రం సెల్ ఫోన్ టవర్స్ లేని ప్రాంతాల్లోనూ సర్వే జరుగుతుంది. అయితే ఆయా గ్రామాల్లో రికార్డ్ చేసిన సమాచారాన్ని ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న ప్రాంతానికి వచ్చాక అప్డేట్ చేస్తారు. సర్వే టీంలో ఒక ఎన్యూమరేటర్, అసిస్టెంట్ ఉంటారు. రోజుకు ఒక ఎన్యూమరేటర్ కనీసం 14 ఏళ్లలో సర్వేను పూర్తి చేయాలి. స్మార్ట్ పల్స్ సర్వేతో కేవలం ప్రజల సమాచారం సేకరించడమే కాకుండా వారి సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.